శ్రీ రంగనాథస్వామి ఆలయం, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ ఆలయం. ఇది పరమశాంతమైన విశ్రాంత రూపంలో ఉన్న శ్రీమాన్ నారాయణునికి అంకితం చేయబడింది. తల్పగిరి రంగనాథస్వామి ఆలయం లేదా రంగనాయకుల ఆలయం అని కూడా పిలువబడే ఈ ఆలయం, నెల్లూరులోని అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటి. 7వ శతాబ్దంలో పల్లవ రాజులు నెల్లూరుని పరిపాలించే సమయంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 12వ శతాబ్దంలో కావేరి మరియు గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని పాలించిన శ్రీ రాజేంద్ర ఉభయ కులోత్తుంగ చోళుడు ఈ ఆలయాన్ని సందర్శించి గర్భాలయం మరియు మండపాన్ని నిర్మించాడు. 13వ శతాబ్దంలో శ్రీ జటవర్మ సుందర పాండ్యుడు మనుమ సిద్ధిపై విజయం సాధించి ఈ ఆలయంలో తన విజయోత్సవాన్ని జరిపి స్వామివారికి అనేక మాన్యాలను మరియు భూములను అందించాడు. 1849లో శ్రీ ఎరగుడిపాటి వెంకటాచలం పంతులు ఆలయానికి తూర్పు వైపున అద్భుతమైన 7 అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించాడు. అలాగే రంగనాయకి ఆలయం, దక్షిణం వైపున అమ్మవారి ఆలయానికి చిత్రకూట భవనంను నిర్మించి ఆలయానికి అనేక ఆస్తులను సమర్పించాడు. సుమారు 90 సంవత్సరాల క్రితం శ్రీమాన్ ముప్పిరాల కుటుంబం ఆలయానికి అనేక ఆస్తులు మరియు వజ్రాలంతో అలంకరించిన ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. ప్రసిద్ధ బంగారు గరుడ వాహనం, అద్దాల మండపం, అనన్యమైన బంగారు జరీతో కూడిన విష్ణు సహస్రనామావళిని స్వామివారికి మరియు అష్టోత్తర శతనామావళి సారిని అమ్మవారికి సమర్పించారు. నెల్లూరు చరిత్ర 1500 సంవత్సరాలకు పైగా విస్తరించి ఉంది. పెన్నా నది తీర ప్రాంతం పూర్వం పల్లవులు, చోళులు మరియు అనేక పురాతన దక్షిణ భారత రాజ్యాల ఉత్తర సరిహద్దుగా ఉండేది. 11వ మరియు 12వ శతాబ్దాలలో విక్రమసింహపురిగా పిలువబడిన ఈ ప్రదేశం నెల్లూరు చోళ రాజుల రాజధానిగా కూడా వ్యవహరించబడింది. ప్రాచీన విక్రమసింహపురి మరియు నేడు వేగంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు నగరాన్ని అనుసంధానించే గొప్ప చారిత్రక వారసత్వంగా తల్పగిరి రంగనాథస్వామి ఆలయం నిలుస్తోంది.